గౌరవనీయులైన తల్లిదండ్రులకి నమస్సమాంజలి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతుంది. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మెరుగైన స్కిల్స్తో అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకునేలా పిల్లల్ని తల్లిదండ్రులు సిద్ధం చేస్తున్నారు. చిన్నతనం నుంచే అన్ని కాంపిటీషన్స్లో, అది స్పోర్ట్స్ కానీ, డాన్స్ కానీ, ఎడ్యుకేషన్లో ప్రోత్సహిస్తున్నారు. అయితే చాలామంది తల్లిదండ్రులు దృష్టి పెట్టని అంశం ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్. పిల్లలకు మనీ మేనేజ్మెంట్ టిప్స్ చిన్ననాటి నుంచి అలవాటు చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకే చిన్నపిల్లల నుంచే మనం డబ్బు విలువ, పొదుపు చేయాల్సిన అవసరాలని వారికి చిన్ననాటి నుంచే అర్థమయ్యేలాగా కూడా చెయ్యాలి. పిల్లలకు ఏవైనా ఉదాహరణ చెప్పటం ద్వారా త్వరగా నేర్చుకుంటారు. ఆ ఉదాహరణ తల్లిదండ్రులుగా మనమే అయితే ఇంకా బాగుంటుంది. మీరు పిల్లలకి అవసరమైనటువంటి బట్టలు, వెజిటబుల్స్, టాయ్స్ ఇవన్నీ కూడా కొనిపెడుతూ ఉంటారు. అవి కొనిపెట్టేటప్పుడు మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. డబ్బులు పిల్లల చేత ఇప్పించినప్పుడు ఆ వస్తువు వాల్యూ కానీ, అది ఎలా యూజ్ చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా పిల్లలు తెలుసుకుంటారు. ఒక 100 రూపాయలకైనా సరే వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియాలి. స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కానీ, బుక్స్ తీసుకునేటప్పుడు కానీ పిల్లల్ని మీతో తీసుకెళ్లడం వల్ల వాళ్ళ చేత ఆ ఫీజుని కట్టించినప్పుడు దాని విలువ అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. దీనివల్ల పిల్లలకి సమాజంలో రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. మంచి పౌరులుగా ఈ దేశానికి మంచి పేరును కూడా తీసుకువస్తారు. థ్యాంక్ యూ.